నో. నో అనే ఈ చిన్న పదం అంటే చాలామందికి భయము, టెన్షన్. ఎందుకంటే ఈ మాట చెప్పగానే రిలేషన్షిప్స్ పోతాయేమో, ఆపర్చునిటీస్ మిస్ అవుతాయేమో అన్న భయం. నన్ను అడిగితే ఇంగ్లీష్లో ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ ఏంటి అంటే నో అనే అంటారు. ఎస్ చెప్పడం ఎవరైనా చెప్తారు, కానీ నో చెప్పడం అంటే ఎంతో గట్స్ కావాలి. కొంతమందికైతే జీవితకాలం పడుతుంది. ఈ వీడియో మొత్తం చూడండి. మీలో మీ లైఫ్లో కనుక మార్పు రాకపోతే నన్ను అడగండి. ఎస్ అంటేనే మంచివాళ్ళము. అసలు స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే చిన్నప్పటి నుండి మనకి పేరెంట్స్, టీచర్సు, సొసైటీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నేర్పించింది ఎస్ అంటే మంచివాళ్ళము అని, నో అంటే రూడ్గా ఉంటారు అని. అందరికీ అన్నింటికీ ఎస్ చెప్పాలి. అలా చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. కానీ ఇదొక పెద్ద ట్రాప్. ఎవరు రాశారు ఈ రూల్స్? ఎవరి కోసం రాశారు? ప్రతిసారి ఎస్ చెప్పేవాడు వేరే వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తాడు. దీనివల్ల నీ డ్రీమ్స్కి, నీ ఒపీనియన్స్కి విలువ ఎక్కడుంది? నో అనేది ఒక రక్షక కవచం లాంటిది. నో చెప్పడం అంటే ఏది లోపలికి రానివ్వాలో, ఏది బయట ఉంచాలో అని డిసైడ్ చేసుకోవడం. మీరు ఒకదానికి ఎస్ అంటే ఇంకో దానికి నో అనే కదా అర్థం. మిమ్మల్ని ఎవరో పార్టీకి పిలిచారు, మీకు వెళ్ళాలని లేదు. అప్పుడు మొహమాటంతో ఎస్ చెప్పి మళ్ళీ ఫీల్ అయ్యి ఎందుకు వెళ్ళానో అనుకోవడం కంటే ధైర్యం చేసి నో చెప్పండి. నో అంటే ఆ డోర్ మూసేసినట్టే. అదొక రక్షక కవచం. మనకి వద్దు అనిపించేవి మన వరకు రావద్దు అంటే నో అనే చెప్పాలి. ఇవన్నీ తెలుసు, అయినా కూడా నో చెప్పలేను అంటారా? మనం ఎందుకు నో చెప్పలేము? వాళ్ళు ఫీల్ అవుతారేమో, రిలేషన్షిప్ స్పాయిల్ అవుతుందేమో, సెల్ఫిష్ అనుకుంటారేమో. ఈ ఆలోచనలు వచ్చేది గిల్ట్ వల్ల, భయం వల్ల. ఒకటి అడుగుతాను, అసలు మిమ్మల్ని అందరూ మంచివాళ్ళు అని ఎందుకు అనుకోవాలి? సరే, మీరు నో చెప్పారు, మీరు చాలా సెల్ఫిష్ అనుకున్నారు అనుకోండి. అనుకొని ఇప్పుడేంటి? ఎంతకాలం అందరూ మిమ్మల్ని ఏమనుకుంటారో అని అనుకుంటూ అసలు మీకు మీరే నో చెప్పుకుంటున్నారు. ఇది అర్థమవుతుందా మీకు? మీకు మీరే ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. మీకు మీరే ప్రాబ్లం అవుతున్నారు. మీతో ఇప్పటి వరకు ఎవరైనా నో చెప్పారా? చెప్పినప్పుడు మీరేమనుకున్నారు? ఏదో కాసేపు ఆలోచించి సరేలే వీళ్ళింతే అని లైట్ తీసుకున్నారు కదా. అంతకు మించి ఏం చేశారు? మీరు ఒకరికి చెప్పినప్పుడు కూడా అంతే కదా. నో చెప్పడం ఒక కళ. నో చెప్పడం కూడా ఒక కళ, ఒక స్కిల్. ప్రాక్టీస్ చేయండి. ఏదో నేను చెప్పమన్నాను కదా అని చెప్పడం కాదు. కొంచెం తెలివిగా చెప్పే ట్రిక్స్ తెలుసుకుంటే ఎంతో బెస్ట్. ధైర్యం ఉంటే డైరెక్ట్గా చెప్పొచ్చు. లేదా సారీ, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, నా షెడ్యూల్ ఆల్రెడీ టైట్గా ఉంది, సో నేను రాలేను, ఇలా చెప్పగలిగితే చెప్పండి. కానీ మొదట్లో చాలామందికి ఇలా ఆన్ ఫేస్ చెప్పడం రాదు. అలాంటప్పుడు ఏదో ఒక సాకుతో నో చెప్పండి. సారీ, నాకు మీటింగ్ ఉంది, నేను రాలేను. అలా ఏదో ఒక అబద్ధం చెప్పినా పర్వాలేదు. ఇలా కూడా నో చెప్పొచ్చు. కానీ అది మొదట్లో మాత్రమే. మెల్లగా నిజం చెప్పి నో చెప్పండి. ధైర్యంగా చెప్పండి. ద పవర్ ఆఫ్ నో. ఒక్కసారి మీ మొహమాటాల్ని పక్కన పెట్టి మీకు నో అనిపిస్తే నో అని చెప్పి చూడండి. మీకు రెక్కలు వచ్చినట్టుగా అనిపిస్తుంది. మీ లైఫ్ మీ చేతిలోకి వచ్చినట్టుగా ఉంటుంది. సింపుల్ లాజిక్. మీరు ఒక చోట ఎస్ చెప్తే ఇంకో చోట నో చెప్పినట్టే. మీరు అందరినీ ఇంప్రెస్ చేయాలని ఎస్ ఎస్ అని చెప్తూ ఉంటే మీకు మీరే నో చెప్పుకున్నట్టు. అలాగే వేరే వాళ్ళకి నో చెప్పినప్పుడు మీకు మీరు ఎస్ చెప్పుకుంటున్నారు. మీ టైంకి, మీ వాల్యూకి, మీకోసం మీరు ఒక స్టాండ్ తీసుకుంటున్నారు. అది అవతల వాళ్ళు ఎలా తీసుకున్నా పర్వాలేదు. మీకోసం మీరు ఆలోచించాలి కదా. మీకోసం మీరే ఆలోచించాలి. మీకు ఏం కావాలో, ఏం వద్దో మీ లైఫ్లోని ప్రతి డెసిషన్ మీ చేతుల్లో ఉంటే అంతకు మించిన ఫ్రీడమ్ ఏముంటుంది? రీసెర్చ్ ప్రకారం నో చెప్పడం కష్టమైన వాళ్ళకి స్ట్రెస్, బర్న్అవుట్, డిప్రెషన్ ఎక్కువగా ఉంటాయట. ఎందుకంటే మీతో మీకే ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. లోపల అనిపించింది బయటకి చెప్పలేక, చెప్తే ఏమనుకుంటారో అన్న భయం వల్ల జరిగేది యుద్ధమే కదా. ఏమనుకుంటారో అనుకోనివ్వండి, కానీ మార్పు చూస్తారు. ఒక్కసారి ఒకరికి నో అంటే నెక్స్ట్ టైం మిమ్మల్ని అడిగినప్పుడు మీలో మీరు ఒక మార్పు గమనిస్తారు. మీ టైంకి, మీ డెసిషన్కి విలువ ఇస్తారు. మీకు ఓ లెవెల్ ఉందని చూస్తారు. ప్రాక్టీస్ చేయండి. రూడ్గా నో అని ఫేస్ మీద కాకుండా
సున్నితంగా తిరస్కరించండి. అలా చేస్తూ ఉండండి. వేరే వాళ్ళకి మీరు ఎలా అనిపిస్తారో కాదు, మీకు మీరే ఎంతో నచ్చుతారు. ట్రై చేసి చూడండి. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే కామెంట్స్లో నో అని సరదాగా పెట్టండి. అలవాటు చేసుకోవడానికి ఒక చిన్న మొదటి స్టెప్ అనుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఆనందమయ జీవితాన్ని ఆశిస్తూ మీ శశికళ. ధన్యవాదాలు.